కాకినాడ లయన్స్ క్లబ్, కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో డాక్టర్ బాదం బాలకృష్ణ 90వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీమకుర్తి పాపారావు, కార్యదర్శి కామిశెట్టి కుమార్, వికే నూకాజీ తదితరులు మాట్లాడుతూ బాలకృష్ణ నిరంతరం రక్తదానం చేస్తూ అనేక మందికి ప్రాణదాతగా నిలుస్తున్నారని, ఇప్పటి వరకు 90 సార్లు చేయగా 100 సార్లు రక్తదానం పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని చెప్పారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ విధమైన సేవాభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది అని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 48 మంది రక్తదాతలు పాల్గొన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి గోపాల్, ఎన్ మరియప్ప, కె వెంకటరమణ, ట్రెజర్ వి నూకాజీ, లయన్ మహిళా సభ్యులు, ఇతర లయన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ బాదం బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కాకినాడ లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది 90వసారి ఇవ్వడం జరుగుతుంది ఆయన. సో అది అందరికీ కూడా, మా లయన్స్ అందరికీ గర్వకారణం మరియు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆయన ఆదర్శంగా తీసుకుని మరిన్నిసార్లు రక్తదానం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి మన క్లినికల్ ల్యాబ్, డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ అవనండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషి వ్యక్తిగతంగా తన యొక్క ఆరోగ్యాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలనే ఆలోచనతో నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాదం బాలకృష్ణ గారు. వారి ఆశయాలను కానీ ఆలోచనలు కానీ లైనిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ఒక చక్కని ఉదాహరణగా ఉంటుంది, ప్రేరణగా ఉంటుంది. కాబట్టి వారిని ఫాలో అవుతూ రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి సుమారుగా 90వసారి మరి రక్తదానం చేయటం, 4500 ప్యాకెట్లు వారు సేకరించి వివిధ రక్తనిధి కేంద్రాలకు అందించడం అంటే ఇది గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారు నిండు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మంచి మంచి ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఉంటూ, ఎంతో కొంత ఏదో విధంగా మనం చదివించలేకపోతే ఈ యొక్క చదువుకు సాయం చేసే వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళి స్కాలర్షిప్లు ఇప్పించవచ్చు, పుస్తకాలు ఇప్పించవచ్చు, యూనిఫామ్స్ ఇప్పించవచ్చు. అది ప్రథమ బాధ్యత. రెండోది ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే నానుడిని ఉపయోగించుకొని మనం ఆరోగ్యానికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మనం చేయలేకపోయినా బోలెంత మంది, సోమప్రసాద్ గారు, గ్రంథి బాబ్జీ గారు, ఇలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరినీ ఆదర్శంగా తీసుకుని వారి దగ్గరికి వెళ్తే రకరకాలుగా మరి వారు సాయం చేస్తారు. అలాగే లయన్స్ క్లబ్లు, ఈ లయన్స్ క్లబ్ కాకినాడతో పాటు ఇక్కడ మరి లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ కానీ, పుష్కర్ కానీ, అలాగే లయన్స్ క్లబ్ యానం కానీ, లయన్స్ క్లబ్ సఖీ కానీ, లయన్స్ క్లబ్ ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ, ఇలాగ వివిధ రకాల క్లబ్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అందులో ఉన్న సభ్యులు ఎంతో కొంత వేసుకొని సహాయం చేస్తారు. కాబట్టి ప్రజలు నేను కోరేది ఏంటంటే, వారు సాయం చేసినా మంచిదే, చేయలేకపోతే ఇంకొంచెం చేయించినా మంచిదే. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతివారు జీవితంలో ఒక్కరినైనా చదివించగలిగినా, ఒక్కరికైనా సాయం చేయగలిగినా వాళ్ళ జన్మ సార్థకత అవుతుందని తెలియజేస్తున్నాను.